హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. నిద్ర లేకపోవటం ఇంకా రోజు ఈ ఆడవాళ్ళకైతే ఇక కడుక్కోవడాలు, ఈ తుడుచుకోవడాలు ఇంక ఇదే పనులు అనమాట. సో ఏం చేద్దాం, తప్పదండి. ఇంకా లేచిన దగ్గర నుంచి ఈ నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం నైట్ పడుకునే వరకు ఇక ఈ గిన్నెలు తోముకోవడం, పిల్లల్ని పంపించుకోవడం, చిమ్ముకోవడం, ఈ పనులతోటి అయితే సరిపోతా ఉంటది అనమాట. సో నాకైతే ఒక కామెంట్ చేశారు, మొన్న వీడియోలో కూడా చెప్పాను. చూస్తున్నారా అండి, పని బాట లేదు అన్నారు కదా, ఇదిగోండి మాకైతే పని ఉంది చూడండి, చాలా పని ఉంటది ఇంట్లో. ఒక కామెంట్ వచ్చిందండి మొన్న లైవ్ స్ట్రీమ్ చేస్తే, చాలా అంటే చాలా బాధేసింది, తర్వాత ఫన్నీగా కూడా అనిపించింది. అసలు ఇంత పని చేస్తుంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా లేడీస్, వాళ్ళు కూడా చేస్తా ఉంటారు కదా వాళ్ళ కళ్ళ ముందు, అయినా కానీ ఎలా అన్నాలి అనిపించింది అని అందరిని కలిపి అన్నారనమాట. సో మీ ఆడవాళ్ళందరికీ ఏం పని బాట ఉండదు, డబ్బులు దొబ్బు తినడానికి చేస్తారు అని. సో చూడండి అండి, ఆ మాట అన్న వాళ్ళు అయితే కంపల్సరీ చూడండి. మాకు నిద్ర లేచిన కాడి నుంచి ఏ పనులు ఉంటాయి అనమాట. రోజు ఇల్లు కడుక్కోవడం, తూడ్చుకోవడం, చిమ్ముకోవడం, పిల్లల్ని పంపించుకోవడం, ఈ బౌల్ని తోముకోవడం. సో చాలా పనులు ఉంటాయండి. ఎంత పని చేసి కూడా మళ్ళీ మేము యూట్యూబ్ లోకి వస్తున్నాం అంటే మేము ఎంత కష్టపడుతున్నామో, ఎందుకు వస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మా కుటుంబం కోసం మాకు ఎంత నీడ్ ఉంటే మేము అట్లా చేసుకుంటున్నామో దయచేసి ఆలోచించండి అండి ఇంకొకసారి కామెంట్ పెట్టేటప్పుడు, ఓకేనా? చాలా పనులు ఉంటాయండి, ఈ పనులన్నీ చేసుకోవాలి. మళ్ళీ అలసిపోతామని కూడా లేకుండా మళ్ళీ ఇంకొక వైపు ఉరుకులు పరుగులు అన్నట్టు మళ్ళీ వీడియోస్ తీసుకోవడం, వాటిని పోస్ట్ చేసుకోవడం, మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకోవడం, చాలా అంటే చాలా ఉంటాయండి. మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. ఇన్ని పనులు పెట్టుకొని మాకు పని బాట లేదంటారండి మీరు. మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, మీ కళ్ళ ముందు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఎట్లా అనాలనిపించిందండి అలా. దయచేసి ఇంకెవరైతే కామెంట్ అట్లా పెట్టకండి, ఓకేనా? మాకు చాలా పనులు ఉంటాయండి, పనులు ఉంటాయి. ఆ పనులన్నీ చేసుకున్న తర్వాతనే మేము యూట్యూబ్ లోకి వస్తాం వీడియోస్ చేసుకోవడానికి. సో దయచేసి కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్, ఓకేనా? మా కష్టాలు కూడా అర్థం చేసుకోండి. మేము ఒక మగవాళ్ళు అయితే కొంచెం జాబ్ చేసి వస్తారు, కానీ మేము అలా కాదు కదా, ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలి, పిల్లల్ని సంపాదించుకోవాలి, మళ్ళీ ఒక యూట్యూబ్ ఉంటే మళ్ళీ వాటిని వీడియోస్ చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి మాకు కూడా. దయచేసి ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడకండి అండి, దయచేసి ఎవరు కూడాను, ఓకేనా ఫ్రెండ్స్? మరి ఎప్పుడు అలా అనరని చెప్పి కోరుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.